దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా శుభాకాంక్షలు. దేవుని మహాకృపను బట్టి, మీ అనుదిన ప్రార్థన బట్టి నేను క్షేమంగా ఉండి ఈ సాయంకాలం సమయాన నేను మీతో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయాన్ని పంచుకోబోతున్నాను. ప్రియులారా, దినాలు చూస్తే మహాభయంకరంగా ఉన్నాయి. కాబట్టి మనము ఈ వాక్యాలు విని గ్రహించి వాక్యపు వెలుగులో మనల్ని మనము సరిదిద్దుకుంటే మనకు క్షేమమని నేను తలుస్తున్నాను. ఎందుకంటే దేవుడికి ఇష్టం ఏంటంటే మనం ఎవ్వరం కూడా తప్పిపోయి నిత్య నరకాగ్నికి గురి కాకుండా నిత్య జీవంలో ఆయనతో కూడా పాలు పొందాలని ఆయన ఆశ, ఆయన కోరిక. మరి దేవుని బిడ్డలారా, ఆయన కోరిక నెరవేరుద్దామా, లేకపోతే మనము మన ఇష్టానుసారంగా చేద్దామా? ఇంకోటి ఏంటంటే, నేను మీకు వాక్యం బోధిస్తుండగా, మీరు వాక్యం వింటుండగా ఆ కుడి ప్రక్కన సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. మీరు ఏం చేయక్కర్లేదు, మీరు వాక్యం వినడం ఆపక్కర్లేదు. వాక్యం వింటూనే మీ యొక్క కుడి చెయ్యి వేలుతో దాన్ని ఒత్తితే సరిపోతుంది, అంత ఇంకేం చేయక్కర్లేదు. అర్థమైందిగా? దయచేసి చాలామంది వాక్యం వింటున్నారు, నాకు చాలా సంతోషము, దేవునికి స్తోత్రము. కానీ వినే వాళ్ళలో సగం కూడా ఆ యొక్క బటన్ను ఒత్తటం లేదు, సబ్స్క్రైబ్ అనే బటన్ను ఒత్తటం లేదు. దయచేసి ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకొని, మీరు వింటున్నప్పుడు కింద కుడివైపున, అంటే మీ స్క్రీన్కు కింద కుడివైపున సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దయచేసి దాన్ని నొక్కండి. నొక్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మీకు నేను యూట్యూబ్లో పోస్ట్ చేసే ప్రతి వాక్యము మీకు నేరుగా వచ్చేసేస్తుంది. ఓకేనండి? దయచేసి చేయండి. ఇప్పుడు 7వ అధ్యాయము 1వ వచనంలో ప్రారంభిద్దాం. ఇక్కడ మనం చూసాము మీకు ముందు అధ్యాయాల్లో ఆ ముద్రలు విప్పడం. దేవుని గొర్రెపిల్ల దేవుని దగ్గర నుండి ఆ చిన్న పుస్తకం తీసుకొని ముద్రలు విప్పడం ప్రారంభించింది. మనం ముందు మొదటిసారి 4 ముద్రలు చూసాము, ఎందుకంటే అవి 2 వచనాలు ఉండే. దాని తర్వాత 5వ ముద్ర చూసాము, దాని తర్వాత 6వ ముద్ర చూసాము. ఇప్పుడు ఆఖరిగా 7వ ముద్ర. ఆ 7వ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందంటే, అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. దైవజనుడు అపోస్తలుడైన యోహాను ఏం చేసిందంటే, ఈ యొక్క భూమికి 4 ప్రక్కల 4 దిక్కుల 4 దూతలు నిలబడి గాలి ఏమాత్రం ఆడకుండా వాటిని పట్టేసుకున్నారు. మనం పట్టుకోగలమా? గాలిని పట్టుకోలేము, కానీ దేవుని దూతలు అవి పట్టుకోగలిగినాయి. అదే సమయంలో 2వ వచనము, మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత, అంటే సజీవుడైన దేవుని యొక్క ముద్ర దాని చేతిలో ఉంది. అదేం చేస్తుందంటే చూడండి, దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. అంటే సూర్యుడు ఎక్కడి నుంచి ఉదయిస్తాడో ఆ ఉదయపు దిక్కు నుండి లేవడం కనబడ్డదట. దాని తర్వాత భూమికిని సముద్రంనకును హాని కలగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో, హాని చేయుటకు దేవుని వల్ల హాని చేయుటకు నా 4 దేవదూతలు 4 ప్రక్కల ఆ యొక్క గాలిని పట్టుకున్నారు. గాలి వీచకపోతే మనుషులు చచ్చిపోతారు, ఆక్సిజన్ దొరకకపోతే మనుషులు చచ్చిపోతారు. సో ఈ 4 దేవదూతలు 4 మూలలా నిలబడి పట్టుకొని ఉంటే, ఈ దూత వచ్చి ఆ దూతతో చెప్తుంది. 3వ వచనంలో ఏం చెప్తుందో చూడండి. ఈ దూత, మేము మా దేవుని నామముల దాసులను
వారి నొసల యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనా హాని చేయవద్దని బిగ్గరగా చెప్పింది. ఈ దూత ఆ 4 దూతలకు బిగ్గరగా చెప్తుంది ఏంటంటే, నేను లేకపోతే మేము, ఎంతమంది ఉన్నారు ఆ దూతలతో తెలియదు కానీ, మా దేవుని దాసుల నొష్టి పైన దేవుని ముద్ర వేసే వరకు మీరు ఏమీ చేయకండి అని ఖచ్చితంగా ఆ 4 దూతలతో చెప్పింది. చెప్తే నేను అనుకుంటాను ఆ 4 దూతలు కూడా ఆ హాని చేయకుండా ఈ దూత కొరకు కనిపెట్టుకొని ఉన్నాయి. అప్పుడు ఈ దూత ఏం చేస్తుందో చూడండి. 4వ వచనం, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలు గోత్రం అన్నిట్లో ముద్రింపబడిన వారు 144,000, అంటే 144,000 అన్నమాట. అయితే ఈ 144,000 ఎక్కడి నుంచి వచ్చారంటే, మనం చూస్తున్నాము కింద, యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. అంటే ఇశ్రాయేల్ 12 గోత్రాల నుండి ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మందిని కి ముద్ర వేసింది. మొట్టమొదట యూదా గోత్రంలో నుండి 12,000 మందికి, దాని తర్వాత రూబేన్ గోత్రంలో ఉన్న 12,000 మందికి, దాని తర్వాత గాదు గోత్రంలో ఉన్న వారికి 12,000 మందికి, దాని తర్వాత ఆషేర్ గోత్రంలో ఉన్న 12,000 మందికి, దాని తర్వాత నప్తాలి గోత్రంలో 12,000 మందికి, దాని తర్వాత మనష్షే గోత్రంలో 12,000 మందికి, దాని తర్వాత సిమియోన్ గోత్రంలో 12,000 మందికి, దాని తర్వాత లేవి గోత్రంలో 12,000 మందికి, తర్వాత ఇశ్రాయేలు గోత్రంలో 12,000 మంది, జబులోను గోత్రములలో 12,000 మంది, యోసేపు గోత్రములలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. అంటే ఇక్కడ ఇశ్రాయేలు గోత్రంలోని 12 గోత్రాలకు లో నుండి సేకరించినారు. అయితే ఇక్కడ ఒక్క గోత్రికుడు కనబడటం లేదు ఇందులో. అతనికి బదులుగా యోసేపు గోత్రం నుండి తన కొడుకు కూడా వచ్చాడు, యోసేపు కూడా వచ్చాడు, 2 గోత్రాలని. కాబట్టి ఆ దాను అనే గోత్రం మరి ఎక్కడికి పోయాడో తెలియదు, అది కనుక్కోవాలా, తెలుసుకోవాలా. అతను లేడు. ఈ యొక్క ముద్రింపబడిన వారిలో ఆ గోత్రంలో నుంచి ఎవరు కూడా లేరు. మరి ఎందుకు లేరు నాకు తెలియదు, దాని గురించి తెలుసుకోవాలి. సో ఇప్పుడు మనము 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనంలో 12 గోత్రాలలో ముద్రింపబడిన వారి గురించి చదివాం, విన్నాం. ఇంకా 9వ వచనంలో ఏం రాయబడిందంటే, అటు తరువాత నేను చూడగా, అంటే ఈ 12 గోత్రాల్లో 12,000 మంది చొప్పున 12 గోత్రాల్లో 144,000 మందిని ముద్రించిన తర్వాత, సజీవుడైన దేవుని యొక్క ముద్రను వారి నొస్సల పైన ముద్రించిన తర్వాత యోహాను ఏం చూస్తున్నాడు? 9వ వచనం, అటు తరువాత నేను చూడగా, అంటే ఈ యొక్క 144,000 మందిని, అంటే ప్రతి గోత్రంలో 12,000 మందిని ముద్రించిన తర్వాత యోహాను చూస్తున్నాడట. చూస్తే ఏం కనబడ్డది? ప్రతి జనంలో నుండి, ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపలేని జాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి. చూసారా? ఇక్కడ ఇంకొక విచిత్రం చూస్తున్నాడు దైవజనుడైన అపోస్తలుడైన యోహాను. ఏమంటున్నాడు? ప్రతి జనములలో నుండి, ప్రతి వంశములలో నుండి, ప్రతి ప్రజల్లో నుండి
ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడ్డది. ఇక్కడ నాయుడుల నుండి, రెడ్లలో నుండి, మాదిగనుల నుండి, మాలలో నుండి, ఇక్కడ నుండి, కమ్మ నుండి, కాపుల నుండి, బ్రాహ్మణుల నుండి అని రాయబడలేదు. ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి ప్రజలలో నుండి, తర్వాత ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ఎవడు లెక్కింపజాలినంత గొప్ప సమూహము కనబడ్డారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ దూత ఇశ్రాయేలు గోత్రపు వారి నొసళ్లలో ముద్రలు వేసిందో, దాని తర్వాత ఇశ్రాయేలు గోత్రానికి చెందని వారు, వేరేవారు, అన్యజనులు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తును రక్షణగా స్వీకరించినారో, తండ్రి అయిన దేవునిగా స్వీకరించినారో, స్వీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి విశ్వాసంలో సాగిపోతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా దేవదూత ముద్రించింది. ఆ ముద్రించిన వారు ఎట్లాగున్నారంటే, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ప్రతి భాషల్లో మాట్లాడేవాళ్ళ నుండి, అన్నిట్లో నుండి ఒక గొప్ప సమూహాన్ని ఏర్పాటు చేసుకొని వారికి అందరికీ ముద్రించింది నొసళ్ళ మీద. ఇప్పుడు చాలా విచారకమైన విషయం ఏంటంటే, ఈ అన్యజనుల్లో నుండి రక్షింపబడిన వారు పరిపూర్ణమైన మారు మనసు రక్షణ లేక ఇంకా కులాలు పెట్టుకొని గుంపులు చేసుకుంటున్నారు. బ్రాహ్మణ గుంపని, కమ్మ గుంపని, నాయుడు గారి గుంపులని, లేకపోతే రెడ్ల గుంపని, లేకపోతే మాలోలని, మాదిగోలని, ఈ విధంగా గుంపులు పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళకు పరిపూర్ణమైన మారు మనసు రక్షణ లేదు. దీని అర్థం ఏంటంటే, వాళ్ళకు పరిపూర్ణమైన మారు మనసు రక్షణ లేదు. అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని భాషల వారు, అన్ని దేశస్థుల వారు, అన్ని వంశముల వారు అందరూ కూడా దేవుని చేత సృష్టింపబడిన వారే. దేవుడికి ఏ తారతమ్యము, వ్యత్యాసం లేదు, పక్షపాతం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకొరకే ఆయా జనులలో నుండి, ఆయా వంశముల నుండి, ఆయా ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి ముద్రలు వేసింది. ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో, ఎవరైతే విశ్వాసంతో నమ్మకంగా ఉన్నారో వారందరి నొసళ్ళ మీద ఈ దూత ముద్ర వేస్తా ఉన్నది. ఆ ముద్ర వేస్తే ఆ ముద్ర గల వారికి ఏ హాని కలగదు. ఆ ముద్ర గల వారిని ఎవరు కూడా ముట్టుకోరు, దగ్గరికి కూడా పోరు. ఎందుకంటే దేవుని యొక్క ముద్ర వారి నొసళ్ళ మీద ఉన్నది. అర్థమైందా అండి? దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దయచేసి వినండి, దయచేసి వినండి. 7వ ముద్ర విప్పినప్పుడు 4 దూతలు వచ్చి 4 మూలల భూమి ఆకాశములకు పైన 4 మూలల నిలబడి భూమిని, సముద్రమును, చెట్లను, వీటికన్నిటికీ హాని కలుగజేయటానికి అవి ఏం చేస్తున్నాయంటే 4 మూలలో నిలబడి గాలిని బంధించినాయి. అద్భుతం కదా! మనం గాలిని బంధించలేం, మన చేతిలో ఒక్క క్షణం కూడా పట్టుకోలేం దాన్ని. అలాంటిది హాని చేయటానికి ఆ 4 దూతలు 4 మూలలు నిలబడి ఆ గాలిని పట్టుకున్నాయట. ఎందుకు? హాని చేయటానికి. దేవుని ఉగ్రత
ప్రజల మీద కుమ్మరించటానికి. దేవుడు అవిధేయులను, పాపాత్ములను, దుర్మార్గులను, దుష్టులను, భ్రష్టులను శిక్షించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప విషయం కేవలం ఇశ్రాయేలు గోత్రంలో నుండి గోత్రానికి 12,000 చొప్పున 1,44,000 మందిని ముద్రించడమే కాకుండా ఆయా జనులలో నుండి, ఆయా వంశములలో నుండి, ఆయా ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి ఎవడను లెక్కింపజాలనంత గొప్ప సమూహాన్ని దైవజనుడైన యోహాను ఆ యొక్క పరలోకంలో చూశాడు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే దేవుడు మనము ఈ వాక్యాలను విని ఈ వాక్యానికి విధేయులమై వాక్యపు వెలుగులో నడుచుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. చూశాం కదా, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి గొప్ప సమూహమును నొస్తుల మీద ముద్రించింది ఆ దేవదూత. దాని తర్వాత ఏమవుతున్నది? వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడ్డారు. సింహాసనంలో కూర్చున్నది తండ్రి అయిన దేవుడు, గొర్రెపిల్ల కుమారుడైన దేవుడు. సో వీరి ముందు వాళ్ళు వచ్చి ఆ సమూహం అంతా, ఆ ఇశ్రాయేలు గోత్రంలోని వారంతా వచ్చి అక్కడ నిలబడ్డారు. దేవుని సన్నిధిలో నిలబడి ఏం చేస్తున్నారు చూడండి. 10వ వచనం, సింహాసనాసుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జనాంగం అంతా కూడా, ఈ సమూహం అంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కీర్తిస్తూ, ఘనపరుస్తున్నారు. ఎందుకొరకు? ఏమంటున్నారు వాళ్ళు? సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగొత్తి చెప్పిరి. చూసారా దేవుని బిడ్డలారా, గొప్ప శబ్దంతో మా రక్షణకై ఏమంటున్నారు? మా రక్షణకై దేవునికి నీ గొర్రెపిల్లకును స్తోత్రం అని చెప్తున్నారు. స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, కీర్తిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకంలో ఉన్నంత కాలం, క్షమించండి, ఈ లోకంలో ఉన్నంత కాలం మనం కూడా దేవుని ఎప్పటికప్పుడు స్తుతిస్తుండాలా, ఆరాధిస్తుండాలా, కీర్తిస్తుండాలా, ఘనపరుస్తుండాలా. ఏమాత్రము నిర్లక్ష్యం చేయకూడదు, ఏమాత్రము మర్చిపోకూడదు. మనము తిండి తినడం మర్చిపోవాలా, మనల్ని మర్చిపోవాలా, నిద్ర మర్చిపోవాలా, అన్నీ మర్చిపోవాలా, కానీ దేవుణ్ణి మాత్రం మరవకూడదు. ఎందుకంటే ఆయన ఇక్కడ శిక్ష విధిస్తున్నాడు. పాపాత్ములను, పాపంలో జీవించిన వారిని, అవిధేయులను, వీళ్ళందరినీ శిక్షిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఎట్లా వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారో అదేవిధంగా మీరు కూడా ప్రతి దినము ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం ప్రభుని స్తుతించాలి.
ప్రభువుని ఎంతగా స్తుతిస్తే మనకు అంతగా మేలు. ప్రభువుని ఎంతగా స్తుతిస్తే మనకు అంత క్షేమం. కాబట్టి దేవుని బిడ్డలారా, దయతో వినండి వాక్యాన్ని, గ్రహించండి వాక్యాన్ని. గ్రహించలేకపోతే ప్రభువుని అడగండి, ప్రభువా నీ వాక్యంలో ఉన్న మర్మాలు ఏంటి తండ్రి, నాకు బయలుపరచవా? మరి నేను ఈ సాయంకాల సమయన నీ మందిరానికి వెళ్ళి ఆ యొక్క ఆరాధన కూటంలో నేను స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు దయచేసినందుకై నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, కీర్తిస్తున్నాను, గణపరుస్తాను. ఇంత గొప్ప దేవుడు మనకు దేవుడు అయినందుకు ఎంత మహాభాగ్యము. వాళ్ళు ఈ విధంగా ఎలుగెత్తి చెప్పిన తర్వాత దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. చూసారా? సింహాసనం చుట్టూ, 24 పెద్దల చుట్టూ, 4 జీవుల చుట్టూ, అందరి చుట్టూ దేవదూతలు నిల్చున్నారట. దేవదూతలు ఎందుకు నిల్చున్నారంటే ప్రభువును స్తుతించటానికి, ఆరాధించటానికి, కీర్తించటానికి, గణపరచటానికి. ఎందుకంటే ప్రభువే సమస్తమైన స్తుతులకు, స్తోత్రాలకు అర్హుడు, పాత్రుడు. ఆయన వంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. అందుకొరకే ఒక చోట అంటున్నాడు, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు. కాబట్టి సదాకాలం, బ్రతికినంత కాలం, సమయం దొరికినప్పుడల్లా ఆయన స్తుతించి, ఆరాధించి, కీర్తించి, గణపరచండి. అప్పుడే మీకు క్షేమం, అప్పుడే ప్రభు చిత్తం మీ అందు నెరవేరుతుంది. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ, ఆయన వాక్యంను అనుసరిస్తూ, ఆయన వాక్యానికి విధేయుడై, వాక్య వెలుగులో పరీక్షించుకొని, మారు మనసు పొంది, బాప్తిసం పొంది, అదో ఆ యొక్క ఫ్లైట్కు వెళ్ళటానికి సిద్ధపరచం. నా తలంపులను, ఆలోచనలను కట్టిపెట్టు, అంధకార శక్తులను లయపరచను. గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు. తండ్రి, ఇంత గొప్ప దేవుడవు, దేవుడైన స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్. వాళ్ళు సింహాసనం ఎదుట సాష్టాంగపడ్డారట. ఎందుకంటే వాళ్ళు బయట ఉన్నారు. వెంటనే ప్రభువును స్తుతించి ఆరాధించాలంటే అది కేవలం మెలుకొని ఉంటేనే చేయగలం. మెలుకొని ఉండాల. దేవదూత అయితే టమాటాలు తీసుకొని వచ్చి ఆ టమాటాలను రసం చేయటానికి ఉడకపెడుతుంది. కానీ ఇక్కడ దేవదూతలు సింహాసనం చుట్టూ, 4 జీవుల చుట్టూ నిలబడి ఉండ్రి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్ అన్నారు. వాళ్ళు దేవుని సింహాసనం ఎదుట సాష్టాంగపడ్డారట. ఎందుకంటే దేవుడే సమస్తమైన స్తుతులకు, స్తోత్రాలకు అర్హుడు, పాత్రుడు. ఆయన లేకపోతే ఈమె డొక్కాడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ చిత్తం, మీ సంకల్పం ఏముందో నాకు తెలియదు. నేనైతే 2 సార్లు ఓడింపబడ్డాను, 2 సార్లు మళ్ళీ వచ్చినాను. వచ్చి అదో నీ అనుగ్రహాన్ని బట్టి అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇన్ఫర్మేషన్ దొరికి వాళ్ళు మిగతా ఫార్మాలిటీని కంప్లీట్ చేసుకొని వాళ్ళు
మన కొరకు సిద్ధపడుతున్నారు. ఏం చేయటానికి? మనకు మాదిరిగా ఉండటానికి, మనకు బుద్ధి చెప్పటానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారు సింహాసనంలో సాష్టాంగ పడి ఆమెన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు కలుగునుగా కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, వాళ్ళు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు, వాళ్ళు దేవుని ఘనపరుస్తున్నారు. ఎంత భాగ్యమో చూడండి. ఇంకా 13వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుని ఏ విధంగా స్తుతిస్తున్నారు? మహిమ, దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతయు, స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని పూజిస్తున్నారు, దేవుని కీర్తిస్తున్నారు, దేవునికి నమస్కారం చేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప భాగ్యమో చూడండి వారికి. నిజంగా ఆ భాగ్యాన్ని మనకున్నదా? మనకి మన యొక్క బైబిల్ తెరిచేసినది ఎందుకంటే వాక్యం ధ్యానించడానికి. కానీ ఆ తెరిచిన వాక్యంలో ద్వారానే దైవజనుడు మనతో ప్రసంగిస్తాడు, మనతో మాట్లాడతాడని నేను విన్నాను. ఇంకేమంటున్నారు చూడండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారని నన్ను అడిగాను. యోహాన్ను ఆ పెద్దల్లో ఒకడు, 24 పెద్దల్లో ఒకడు ప్రశ్నిస్తున్నాడు, ఏమయ్యా మరి ఈ మనుషులు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు, వీళ్ళు తెల్లని వస్త్రాలు కట్టుకున్నారు, మరి నీ సంగతి ఏంటి అని అడిగితే, ఆ పెద్ద మనిషి ఏం చేశాడంటే, యోహాను ఆ యొక్క దైవజనుడు, ఆ యొక్క ప్రసంగి ఏమని చేస్తున్నాడంటే చెప్తున్నాడు, పెద్ద, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకొని వాటిని తెలుపు చేసుకోండి. ఆ యొక్క 24 పెద్దల్లో ఒక పెద్ద యోహాన్తో మాట్లాడుతూ చెప్తున్నాడు, నేను మహాశ్రమలలో నుండి వచ్చినాను, వీళ్ళు కూడా మహాశ్రమల్లో నుండి వచ్చారు. కాబట్టి నువ్వు వాక్యం మాట్లాడేటప్పుడు దాన్ని విని గ్రహించాల. ఓకే, దాని తర్వాత ఏమంటున్నాడు, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. రాత్రింబగలు దేవుణ్ణి సేవిస్తున్నారట. ఎంత భాగ్యమో చూడండి. ఇంకేమంటున్నాడు 15వ వచనంలో, అందువలన వారు సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయన సేవించుతున్నారు. వాళ్ళు రాత్రింబగలు దేవుని సన్నిధిలో ఉండి దేవుని సేవిస్తున్నారట, దేవుని ఘనపరుస్తున్నారట, దేవుని మహిమపరుస్తున్నారట. కాబట్టి తొందరగా ఏం లేదు, మీరు ఆ యొక్క పెద్దలకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఈ యొక్క వాయిస్ లేకపోతే ఇక చప్పుడు వినే చప్పుడు వాళ్ళు దాన్ని కనుక్కొని దానికి స్థలం ఏర్పాటు చేసి వీలైనప్పుడు దానికి అక్కడ దాన్ని ఏర్పాటు చేయాలి, దాన్ని స్ప్రే చేయడానికి సిద్ధపరిచారు. అయ్యా, గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు, ఇంత గొప్ప దేవుడు, ప్రభుడవు, రాజు, రక్షకుడు, విమోచకుడు, స్నేహితుడు అయినందుకు నీ స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. అన్ని విషయాల్లో నీ చిత్తం సిద్ధించుకో, నీ నామం మహిమపరచుకో, నీ నామను కనపరుచుకున్నాను. నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు ప్రభువు నామని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్.